హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్ని. లాస్ట్ వీడియోలో మనమైతే పొలం పని చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నార్కైతే వెళ్తున్నాను చెప్పాను కదా. ప్రజెంట్ అయితే మేము బయలుదేరాము. యాక్చువల్గా మనకు వచ్చి రెండు ఉన్నాయి ఇక్కడ దగ్గరలో అయితే. ఒకటి పూర్వమేళ, రెండు వచ్చి వింజమూరు. సో మేమైతే దగ్గర నుంచి పూర్వమేళ వెళ్తున్నాం. ప్రజెంట్ వచ్చి మేము వచ్చి ఇక్కడ టేకూరుపేట దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ఊరు దాటిన తర్వాత ఒక 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు మనకైతే పూర్వమేళ వస్తుంది. ఇదే టేకూరుపేట అనమాట. ఇక్కడ దాటి వెళ్ళాలి. సో మనమైతే ఇక్కడ దగ్గరలో ఉందని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. సో అందుకే రోడ్డు కొత్తగా వేస్తున్నా, కొంచెం ఇబ్బంది ఉంది డ్రైవ్ చేయడము. మనకు కడప డిస్ట్రిక్ట్ ఇంకా రోడ్డు కంప్లీట్ కాలేదు. సో మనమైతే ఇప్పుడు నారు కోసం వెళ్తున్నాం. మనకైతే చాలా రకాల నారు అయితే కావాలి. సో వాటి కోసం మనం బయలుదేరాం. ఇప్పుడు ఎండ మటుకు చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు పూర్వమేళకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా. ఇక్కడ షర్బత్ బండి ఒకటి ఉంది. మనం ఆగి షర్బత్ తాగేసి తర్వాత మనమైతే ఇంకొంచెం ముందుకెళ్దాము. సో ఈ పూర్వమేళ బయట మనకు ప్రొద్దుటూరు పోయే రూట్లో ఉంటుంది అది. సో మనకు నర్సరీకి వెళ్ళాలి, అక్కడ ఉంటుంది నర్సరీ అనేది. సో బయట అనమాట, బయట ఒక 2 కిలోమీటర్ల అవతలకి వెళ్ళాలి మనం పూర్వమేళ దాటేసి. సో మనకైతే షర్బత్ ఇచ్చాడు, సబ్జా గింజలు వేసేసి. దీన్ని తాగి మనం ఇంక వెళ్దాము. చల్లగా కొంచెము. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ పూర్వమేళ అయితే. ఇంకా కొండ ప్రాంతం కదా, ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో మీకు కూడా నారు కావాలంటే చూడండి, ఇక్కడ మంచిగా ఉంటుంది. వీడియోలో చూపిస్తాను నేను నీకు. సో మనమైతే ఇంక వెళ్దాము. మనమైతే పూర్వమేళ నుంచి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో అదే నర్సరీ అనేది. సో అక్కడికి వెళ్ళేసి మనం టమోటా నారు, గోంగూర, మిర్చి, వంకాయ, బంతి నారు కూడా తీసుకుందాము. సో మేము దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు కనిపించి టర్న్ తిరిగినట్లయితే మనకు అది కనిపిస్తుంది కదా, అదే నర్సరీ అనమాట. సో లోపలికి వెళ్ళేసి మనము నారు చూద్దాం. మీకు నారు చూపిస్తా. కనం నుంచి రావడమే ఫ్రెండ్స్ కొంచెం కష్టంగా ఉంటుంది జర్నీ అనేది. చాలా దగ్గర అయితే రావడానికి. సో మనమే దగ్గరకు వచ్చేసాం. ఇది ఆ నర్సరీ అనేది. శ్రీ మునేశ్వర స్వామి వెజిటేబుల్ నర్సరీ అంట. సో ఇప్పుడు నర్సరీ లోపలికి వెళ్ళేసి మనం నారు చూద్దాము. అంత లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా ఆ ట్రేలో వేసుకున్న అది నారు అనేది. ఇక్కడ కూడా చాలా వరకు అయిపోయినట్టుంది నారు అనేది. చూడాలి మనము ఎంత తీసుకెళ్ళాలో ఇప్పుడు. ఇది మొత్తం నర్సరీ చాలా పెద్దగా ఉంది. ఇది కనిపించే మనకి ఇది టమోటా నారు. ఇప్పుడైతే మనం మొక్క ఎంత పడుతుందో ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ వీళ్ళని. మాకు టమోటా నారు ఒక 2000 చెట్లు దాకా కావాలి. సో వాళ్ళని ఎంతకి ఇస్తారో ఒక చెట్టు చూడాలా. ఇదంతా వంకాయ నారు ఇది. సో ఇది టమోటా నారు. మిర్చి నారు అయితే అయిపోయిందంట. సో మిర్చి నారు కూడా కావాలి మాకు. అయితే ప్రజెంట్ అయితే వంకాయ, టమోటా ఉంది. బంతి నారు అసలు లేదంట, చాలా రోజుల ముందే అయిపోయింది అంటున్నారు వీళ్ళు. సో ఇప్పుడు మన చూడ చెట్లు అది పీకిస్తారు వాళ్ళు. ఒక ట్రేడ్ వచ్చి 100 చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఒక మొక్క వచ్చి మనకు 60 పైసలు పడుతుందంట. సో మనం 2000 మొక్కలు తీసుకుందాము. దాదాపు 1200 దాకా పడుతుంది. ఇవి మొత్తం కోకో పెట్టులు వేస్తుంటారు ఇవి. సో పీకడానికి ఈజీగా ఉంటుంది. ఈ మొక్క వచ్చి మనకు 1 మంత్ అయిందంట. సో ఎక్కువ రోజులు ఉన్నా కూడా మనకు ఆ మొక్క అనేది బతకదు, ముదురు మొక్క అయిపోతుంది. సో దాని నేత మొక్క అనేది మనకు మంచిగా గ్రో అవుతుంది. మనమైతే ఇంకా నారు తీసుకుని వెళ్దాం ఫ్రెండ్స్. ఇది మొత్తం మనకు పెరిగిస్తారు, బ్యాగ్లో పెట్టిస్తారు వీళ్ళు. సో మేమైతే ఆ ట్రేలు కూడా ఇస్తారనుకున్నా, కానీ ట్రేలు ఇవ్వరంట మనకు, అలా పెరిగిచ్చి చేస్తారు. సో 1 డే వరకు ఉంటుంది, ఇబ్బంది లేదు మనకు. నారు అనేది బతుకుంటుంది. 1 డే తర్వాత అయితే కష్టము. తీసుకెళ్ళి మనము నీళ్ళలో పెట్టాలి. వీటిని నీళ్ళలో పెట్టి నాటాలన్నమాట మళ్ళీ రోజు. మీకు నారు కావాలంటే కింద అడ్రస్ కూడా ఇస్తాను, మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర ఏం నారు లేదు, అంత అయిపోయింది. ఇంకో 1 మంత్ తర్వాత మళ్ళీ వేస్తారంట. సో ఇప్పుడల్లా అయితే కష్టం నాకు నారు దొరకడము. మేమైతే నారు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా పొలంలో కూడా నాటుతున్నాము. ఇదో ఫ్రెండ్స్ మొత్తం నాటేసాం చూడండి ఒకసారి. ఇది మొత్తము వంకాయ నారు. ఇది మొత్తం ఇదంతా వంకాయ ఒక 10 సార్లు దాకా నాటాము వంకాయ నారు అనేది. సో కొంచెం అయితే మిర్చి నాటాము.
కొంచెం ఉన్నది వాళ్ళ దగ్గర మిర్చి తీసుకొచ్చి నాటాము. ఇదైతే మొత్తం టమోటా అనేది మొత్తం కనిపించే బాక్స్ అంతా మనకు. సో ఇది రావడానికి మనకు 4 months దాకా పడుతుంది. సో డే బై డే వాటర్ కట్టుకుంటున్నారా, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో మొక్క అనేది ఏంటంటే చచ్చిపోతుంది కింద తేమ అనేది లేకపోతే. సో అందుకని మనం ఏంటంటే రోజు నీళ్ళు కట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది మొక్క అనేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కాయలు కాసినప్పుడు పెడతాను వీడియో నెక్స్ట్ అనేది. సో మా వీడియో కొంచెం టైం పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.